హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫస్ట్ ఇంప్రెషన్ బ్యూటీ ఛానల్. నేను ఈరోజు మీకు ఒక మంచి హెయిర్ స్టైల్ చూపిస్తాను చూడండి. సో ఇది హెయిర్ బన్. మీకు హెయిర్ వచ్చేసి తనది స్ట్రైట్నింగ్ చేశాను. ఫ్రంట్ లుక్ కూడా ఆల్రెడీ అయిపోయిందండి. సో బ్యాక్ వచ్చేసి నేను పోనీ వేస్తున్నాను. పోనీకి రబ్బర్ అనేది మీరు టైట్గా పెట్టుకోవాలి. సో ఇలా టైట్గా పెట్టుకోవటం వల్ల మనకు హెయిర్ నాట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ బన్ వచ్చేసి నేను పైన పెట్టానండి, పెట్టేసి యూపిన్స్ పెట్టేశాను. దానికి మనం కింది నుంచి హెయిర్ తీసేసి పైకి ఇలా చేసేసి దానికి పిన్స్ పెడుతున్నాను చూడండి. సో ఇది ఎంత థిన్ హెయిర్ వాళ్ళకైనా చాలా వాల్యూమ్గా అనిపిస్తుంది ఇలా హెయిర్ స్టైల్ వేయటం వల్ల. ఇది మామూలుగా యంగర్ ఏజ్ వాళ్ళకి కూడా వేసుకోవచ్చు అండ్ ఓల్డర్ ఏజ్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. సో ఇలా నేను పిన్స్ పెడుతున్నాను. సో ఈ పిన్స్ పెట్టడం వల్ల మనకు హెయిర్ అనేది అక్కడ టైట్గా ఉంటుంది, స్లిప్ అవ్వదు. సో సైడ్స్ ఉంది కదా, సో ఆ సైడ్స్ని మీరు ఇలా అనేసుకొని అక్కడ మీరు యూ పిన్స్ పెట్టుకోండి. సో యూ పిన్స్ కానీ టైట్ పిన్స్ కానీ పెట్టేసుకుంటే అక్కడ మీకు కరెక్ట్గా ఉంటుందండి. షేప్ అనేది ఇలా వస్తుంది రౌండ్గా. సో చూడండి, నేను ఇలా పిన్స్ పెట్టేసి ఇప్పుడు మనకి బేబీ హెయిర్ ఉంటుంది కదా, ఆ బేబీ హెయిర్ని మీరు కోంబ్కి హెయిర్ స్ప్రే చేసేసి ఇలా కోంబ్ చేయటం వల్ల మీకు ఆ చిన్న చిన్న బేబీ హెయిర్ కూడా స్టిక్ అయిపోతుందండి. డైరెక్ట్గా స్ప్రే చేసేదానికంటే మీరు కోంబ్ పైన స్ప్రే చేసుకుంటే చాలా బాగుంటుంది. సో స్మాల్ బేబీ హెయిర్ కూడా మీకు కరెక్ట్గా కవర్ అయిపోతుంది. సో ఇలా చేస్తున్నాను చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు పైన హెయిర్ ఉంది కదా, ఆ హెయిర్ని మీరు ట్విస్ట్ చేసేసుకొని పిన్స్ పెట్టేసుకోవచ్చు. మీకు ఎంత లెంత్ ఉన్నా కూడా అలా ట్విస్ట్ చేసేసి ఫోల్డ్ చేసేసి మీరు పిన్ పెట్టేస్తే సరిపోతుందండి. సో ఇలా నేను పిన్ పెట్టేస్తున్నాను. సో పిన్స్ కూడా మీరు టైట్గా పెట్టండి. టైట్గా పెట్టడం వల్ల మీకు హెయిర్ స్టైల్ అనేది మీకు అలానే ఉంటుంది ఈవినింగ్ వరకు. సో ఇటు సైడ్ కూడా సేమ్ అలానే పిన్స్ పెడుతున్నాను. సో ఓవరాల్గా హెయిర్ స్టైల్ అనేది ఫినిష్ అయిపోయిందండి. సో చూడండి, ఎంత థిన్ హెయిర్ అయినా చాలా వాల్యూమ్గా కనిపిస్తుంది. సో హెయిర్ స్టైల్ ట్రై చేయండి, చాలా ఈజీ అండ్ సింపుల్. వితిన్ 5 మినిట్స్లో మీరు హెయిర్ స్టైల్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో చూడండి, తనది ఈ విధంగా ఉంది. మీరు హెయిర్ డెకరేట్ కూడా చేసుకోవచ్చు. మీరు వేణి కానీ అండ్ స్టోన్ ఏదైనా ఫ్లేవర్ బంచ్ ఉన్నా కూడా పెట్టేసుకుంటే సరి. చూడండి, ఓవరాల్ ఫినిషింగ్ అనేది ఈ విధంగా అయిపోయింది. సో నా దగ్గర యాక్చువల్లీ ఏం బంచ్ లేదండి, నేను చిన్న లేస్ది ఉంటే అది పెడుతున్నాను చూడండి. మీరు ఏదైనా కూడా పెట్టుకోవచ్చు. సో ఇలాంటి హెయిర్ స్టైల్కి ఏది పెట్టినా కూడా చాలా బాగుంటుందండి. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.